హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఖైమా. కడిగేటప్పుడు నేను వీడియో తీయటం మర్చిపోయాను. ఇదిగోండి పసుపు, ఉడికేటప్పుడు ఉప్పు వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి. తగినంత ఉప్పు వేసి ఇంకిపోయేదాకా ఈ వాటరు ఉడకబెట్టుకోవాలి. ఈ వాటర్ ఇంకిపోతూనే దీనిలో స్టామినా అనేది ఉంటుంది. ఈ వాటర్ పడేసి మనం ఖైమా ఫ్రై చేసుకుంటే దానిలో పోషకాలన్నీ ఈ వాటర్లో పోతాయి. అందుకని అలా చేయొద్దు. ఇదిగోండి గోధుమ పిండి ఇలా కలిపి పెట్టాను. తర్వాత మీకు చెప్తా. ఇదిగోండి వాటర్ అన్నీ ఇలా ఇంకిపోవాలి. ఇదిగోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మెజర్మెంట్ కప్పుతో 2 కప్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కాగాలి. ఇదిగోండి 1/2 కేజీ సుమారు కీమా ఇలా వేసేసుకోవాలి. ఆ తర్వాత అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్ది పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత సగం టమాటా వేసేసుకోవాలి. ఇందులో అయితే ఉల్లిగడ్డ వేయకూడదు ఫ్రెండ్స్. ఇదిగోండి కొద్ది దూరగా వేగింది. అప్పుడు ఎల్లిపాయ కారం ఇలా చల్లుకోవాలి. ఎండు కొబ్బరి, లవంగం చెక్క పౌడర్ ఇది 1 స్పూన్. ఇదిగోండి ఫ్రెండ్స్ దూరగా వేగిపోయింది. మరీ దూరగా వేయించుకోకూడదు, మెత్తగా ఉండదు. అందుకోసమని ఇలా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇదిగోండి చివరిగా మనం కొత్తిమీర కంపల్సరీ నాన్ వెజ్లో వేసుకోవాలి. ఇది వేస్తేనే దాని టేస్ట్. ఇదిగోండి ఇలా చపాతీ చేసిన తర్వాత ఈ ఖైమా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మనం చేతితో దూరంగా ఇలా ఉంచేసుకోవాలి. ఉంచేసి మనం పొరోటా లాగా చేసుకోవాలి. పిల్లలు విడిగా అయితే కొంతమంది పిల్లలు ఖీమా తినరు. పెద్ద పిల్లలు తెలిసిన వాళ్ళైతే టేస్ట్ తెలిస్తే తింటారు, కానీ చిన్నపిల్లలు అయితే 5 సంవత్సరాల పిల్లలు తినరు. అందుకని మనం ఇలా చపాతీలు చేసి పెడితే తింటారు. ఇదిగోండి ఖీమా పరోటా ఇలా కాల్చుకుంటే పిల్లలు ఎంత చక్కగా తింటారు. స్టామినా ఉంటుంది. బయట ఫుడ్స్, నూడిల్స్, బర్గర్స్ ఇలాంటివన్నీ మీ పిల్లలకు బయట తినబెట్టుకోమాకండి. ఇంట్లో ఇలా చేసి పెట్టుకోండి. పిల్లల కోసం ఏవేవో ఆలోచిస్తున్నారు కదా, ఇందులో ఇంకొక పని అనుకోండి. ఏం లేదు, సింపుల్. పిల్లల కోసం చేయాలనుకుంటే ఏమైనా చేయగలుగుతాం కదా, ఇది కూడా అంతే.